హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ 2025 డిసెంబర్లో రిలీజ్ అయిన ఈషా మూవీ స్టోరీ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికి ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్. నేను రెగ్యులర్గా అయితే వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడం వలన మీకు మరెన్నో ఇంట్రెస్టింగ్ స్టోరీస్ అయితే అప్లోడ్ చేస్తాను. ఇంకెందుకు లేటు, స్టోరీలోకి అయితే వెళ్ళిపోదాం. మూవీ స్టార్టింగ్‌లో నలుగురు స్కూల్ ఫ్రెండ్స్‌ని అయితే చూపిస్తారు. వాళ్ళు ఆత్మలు, దెయ్యాల గురించి అయితే మాట్లాడుతూ స్కూల్ నుంచి అయితే ఇంటికి వెళ్తూ ఉంటారన్నమాట. కట్ చేస్తే నెక్స్ట్ సీన్‌లో ఒక అమ్మాయి అయితే రాత్రిపూట శ్మశాన వాటికలో వింతగా ప్రవర్తిస్తూ సమాధుల వైపు చూస్తూ అందులో ఒక సమాధిని అయితే సెలెక్ట్ చేసుకొని దానిపైన అయితే పడుకుంటుంది. అది చూసి వాళ్ళ అమ్మమ్మ అయితే చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటారు. నెక్స్ట్ డే మార్నింగు ఒకతనితో మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు. వాళ్ళ అమ్మాయి గురించి చెప్తూ, రోజు ఒక్కో సమాధి పైన అయితే పడుకుంటూ ఉంటుంది. ఎలా మా అమ్మాయికి పట్టిన దెయ్యాన్ని వదిలించాలి అని అతనితో చెప్పి బాధపడుతూ ఉంటారు. అతడు యాక్చువల్‌గా ఒక బ్రోకర్ అన్నమాట. అంటే స్వామీజీలకు ఇలాంటి వాళ్ళ గురించి, వాళ్ళ బలహీనతల గురించి, వాళ్ళ యొక్క బ్యాక్‌గ్రౌండ్ గురించి చెప్పి, వాళ్ళ దగ్గర అయితే మనీనైతే కలెక్ట్ చేసుకుంటూ ఉంటాడు. అయితే అతడు నాకు తెలిసిన స్వామీజీ ఉన్నాడు. మీ అదృష్టం కొద్దీ అతను ఈరోజు మీ అమ్మాయిని చూడడానికి వస్తున్నాడు. ఇక నుంచి మీ బాధలు అన్నీ తీరిపోతాయి. మీ అమ్మాయికి పట్టుకున్న దెయ్యాన్ని వెళ్ళగొడతాడు అని చెప్తాడనమాట. దానికి వాళ్ళు ఎంతగానో సంతోషిస్తారు. నెక్స్ట్ సీన్‌లో ఆ స్వామీజీ వచ్చి ఆ అమ్మాయిని ఒక మంచానికైతే కట్టేసి పెడుతూ కొడుతూ ఉంటాడనమాట కొరడాతో. వాళ్ళు ఎంత చెప్పినా గూడా వినకుండా ఆ అమ్మాయిని కొరడాతో కొట్టడం వలన చివరికి ఆ అమ్మాయి అయితే చనిపోతుంది. నెక్స్ట్ సీన్‌లో ఆ అమ్మాయిని దహన సంస్కారాలు చేసే సమయంలో మూవీ స్టార్టింగ్‌లో చూపించిన ఆ నలుగురు స్కూల్ ఫ్రెండ్స్‌నైతే ఈ సీన్‌లో అయి ఉంటారనమాట. వాళ్ళే ఈ మూవీలో మెయిన్ క్యారెక్టర్సు. ఈ మూవీలో వీళ్ళ యొక్క పేర్లొచ్చి కళ్యాణు, నయన, అపర్ణ అండ్ వినయ్ అనమాట. ఇందులో హెబ్బా పటేల్ వచ్చి నయనాగా నటించింది. సీన్ కట్ చేస్తే ఆ చనిపోయిన అమ్మాయి వాళ్ళ అమ్మ నైనా వాళ్ళ ఇంట్లో పనిచేసే పని మనిషి అన్నమాట. వాళ్ళు ఆ అమ్మాయి గురించి అయితే తలుచుకుంటూ ఆ అమ్మాయికి నిద్రలో లేచి నడిచే అలవాటు ఉంది. అంతేగాని దానికి పోయి మీరు ఎవరినో స్వామీజీలు, బాబాజీలను నమ్మి వాళ్ళు చెప్పిన మాటలన్నీ నమ్ముకొని మీ అమ్మాయినైతే పోగొట్టుకున్నావని నైనా మరియు వాళ్ళ అమ్మ అయితే ఆ పని మనిషినైతే తిడుతూ ఉంటారు. కట్ చేస్తే నెక్స్ట్ సీన్‌లో ఈ నలుగురు ఫ్రెండ్స్ ఒక టీ షాప్‌లో అయితే మీట్ అవుతారనమాట. అందులో అపర్ణ మరియు వినయ్ అయితే వైఫ్ అండ్ హస్బెండు. వాళ్ళు పేరెంట్స్ పేరెంట్స్ దగ్గర నుంచి విడిపోయి బయటైతే సెపరేట్‌గా కాపురం అయితే పెట్టుంటారనమాట. ఈ నలుగురు కలిసి ఆ పని మనిషి అమ్మాయితో ఎంతో క్లోజ్‌గా అయితే ఉండడం గురించి అయితే తలుచుకుంటూ బాధపడుతూ ఉంటారు. వాళ్ళకి ఆ రోజే ఒక ఆలోచన అయితే వస్తుందనమాట. ఇలాంటి బాబాలు, దొంగ స్వామీజీల భాగవతం ఎలాగైనా కనిపెట్టి అమాయక ప్రజలను రక్షించాలి అని అందరూ ప్రామిస్ అయితే చేసుకుంటారు. నెక్స్ట్ సీన్‌లో స్టార్టింగ్ ఆ పని మనిషి వాళ్ళ అమ్మాయిని చంపిన స్వామీజీని అయితే చూపిస్తారు. అతడు ఆ బ్రోకర్‌తో వాళ్ళ ఆశ్రమానికి వచ్చిన మనుషుల వీక్‌నెస్‌ని, అలాగే వాళ్ళ ఊళ్ళో ఎవరైనా చనిపోయారా అని వాళ్ళ యొక్క బ్యాక్‌గ్రౌండ్ గురించి అయితే తెలుసుకుంటూ ఉంటాడు. అప్పుడే అక్కడికి నయన, అపర్ణ ఇద్దరు మారు వేషాల్లో వచ్చి అక్కడ జరిగినదంతా వీడియో తీసి పోలీస్ వాళ్ళకైతే చూపించి ఆ బురిడి బాబానైతే అరెస్ట్ చేయిస్తారు. ఈ విధంగా వాళ్ళు ఎవరైతే ప్రజలను మోసం చేసి డబ్బులను సంపాదించే బాబాలను ఒక్కొక్కరుగా కనిపెడుతూ వాళ్ళను సీక్రెట్‌గా ఎక్స్‌ప్లోర్ చేసి పోలీసులకైతే పట్టిస్తూ ఉంటారు. ఇలా వాళ్ళు నెక్స్ట్ ఎవరిని టార్గెట్ చేయాలి అని ఆలోచిస్తూ ఉంటారనమాట. ఇక్కడే మనకు మూవీలో అసలు సిసలైన టర్నింగ్ పాయింట్ అయితే తీసుకుంటుంది. వినయ్ ఒక ఫోటోని చూపిస్తూ మనం నెక్స్ట్ టార్గెట్ ఇతనే అని చెప్తూ ఉంటాడు. అతడు మరెవరో కాదు, మన పృథ్వీరాజ్ అనమాట. ఈ మూవీలో ఇతను న్యూరో సర్జన్‌గా అలాగే ఒక బాబాగా అయితే నటించాడు. మన పృథ్వీరాజ్ అయితే ఈ మూవీలో అతని క్యారెక్టర్ నేమ్ వచ్చి ఆదిదేవ్ అనమాట. కళ్యాణ్ అతన్ని చూపిస్తూ మనం ఇంతవరకు డీల్ చేసిన బాబాలు వేరు.
ఇతను ఇతను వేరనమాట. ఇతను టాప్ న్యూరో సర్జన్ ఇన్ అమెరికా అని అంటాడు. ఇతను ఎక్స్‌పర్ట్ బ్రెయిన్ సర్జను. అలాగే వాళ్ళ ఫాదర్ వచ్చి ఇండియను, మదర్ వచ్చి పాకిస్తానీ అంటాడు. వాళ్ళిద్దరూ కూడా డాక్టర్సే. వాళ్ళందరూ గూడా యూఎస్‌లో అయితే సెటిల్ అయ్యి ఉన్నారని చెప్తారు. దాని తర్వాత వాళ్ళ ఫ్యామిలీ ఫోటో అయితే చూపిస్తాడనమాట. అప్పుడు హెబ్బా పటేల్ అయితే నేను నమ్మలేకపోతున్నాను. హ్యూమన్ బ్రెయిన్ సర్జరీ చేసే వ్యక్తి ఇలాంటి పనులు చేస్తున్నాడంటే అని చెప్తుంది. 10 సంవత్సరాల క్రితము వాళ్ళ వైఫ్ ఒక సైకలాజికల్ ప్రాబ్లమ్ వలన చనిపోయి ఉంటుంది. దానికి ఇతనే కారణమని ఇతనిపై కేస్ కూడా ఫైల్ చేశారు. కానీ సరైన సాక్ష్యం లేకపోవడం వలన ఆ కేస్ అయితే కొట్టేశారని చెప్తారు. దాని తర్వాత తాను అమెరికా నుంచి వెళ్ళిపోయాడంట. ఎక్కడికి వెళ్ళాడు, ఏమయ్యాడో ఎవ్వరికీ తెలియదు. విచిత్రం ఏంటంటే ఇన్ని సంవత్సరాల తర్వాత ఆంధ్ర, ఒరిస్సా బార్డర్‌లో ఒక మారుమూల గ్రామంలో ఆత్మలను విడిపిస్తూ అయితే కనిపించినాడని చెప్తారనమాట. అందుకు నయన, అపర్ణ అయితే ఇద్దరు షాక్ అవుతారు. అతని భార్య చనిపోయే ముందు ఒక సీసీటీవీ ఫుటేజ్ ఒకటి వైరల్ అయిందని ఆ ఫుటేజ్ అయితే వాళ్ళకి చూపిస్తాడు. అది చూడడానికి చాలా భయంకరంగా అయితే ఉంటుంది. అప్పుడు నైనా వాడి వల్లే అతని భార్య ఇలాగ అయిపోయిందన్నమాట అని చెప్తుందన్నమాట. దానికి అపర్ణ వద్దే నాకెందుకో భయమేస్తుంది. వాడి జేబులకి వెళ్ళొద్దు. అయినా ఇప్పటి వరకు చేసింది చాలు. ఇక ఇవన్నీ ఆపేద్దామని అంటుంది కళ్యాణ్‌తో చెప్పి. కళ్యాణ్ వచ్చి ఆపేయడమా? మనకు ఇక్కడి దాకా చేసింది వేరు, ఇది వేరు. ఇలాంటి సోషల్ యాక్టివిస్ట్ వలన మన సొసైటీ అయితే మరింత పాయిజనస్‌గా మారుతుంది. వీడిని ఎట్టి పరిస్థితిలోనూ వదిలే ప్రసక్తే లేదు అని చెప్తూ ఉంటాడు. అందుకు వినయ్ కూడా నా ఒపీనియన్ కూడా అదే. అతన్ని ఎక్స్‌పోజ్ చేద్దామని అంటాడు. అందుకు అపర్ణ నో అని చెప్తుందనమాట. కట్ చేస్తే నెక్స్ట్ సీన్‌లో నలుగురు కారులో ఆ ఊరికైతే బయలుదేరతారు. నెక్స్ట్ సీన్‌లో నందిగూడ గ్రామంలో పుణ్యవతి ఇల్లునైతే చూపిస్తారనమాట. ఆమె తన భర్త, కొడుకుతో కలిసి ఒక మ్యారేజ్‌కైతే బయలుదేరుతుంటుంది. మరొక సీన్‌లో కాశీపట్నం మర్రి ఓడల శివాలయం అయితే చూపిస్తారు. అక్కడ ఒకతను శివయ్యనైతే వేడుకుంటూ ఉంటాడు. తన బిడ్డను ఎలాగైనా నువ్వే కాపాడాలని, నేను నిన్నే నమ్ముకున్నాను కదయ్యా అని, నా బిడ్డకు నీ పేరే పెట్టుకున్నాను తండ్రి. నువ్వు ఎలాగో అలాగా నా బిడ్డను కాపాడు తండ్రి. నా బిడ్డకి ఏ గాలి సోకిందో అనేసి అతను దేవునితో చెప్పి బాధపడుతూ ఉంటాడు. ఆ తర్వాత పక్క ఊర్లో ఎవరో బాబా ఉన్నాడంట. ఆ బాబా దెయ్యాలన్నందరిని వదిలిస్తాడంట. నేను అక్కడికి పిలుచుకొని పోతున్నాను. నా బిడ్డను చల్లగా కాపాడు తల్లి అనేసి శివయ్యనైతే వేడుకుంటూ ఉంటాడు. తరువాత తన భార్యతో తన కూతురిని తీసుకొని ఒక ఆటోలో అయితే తీసుకుపోతూ ఉంటాడు. మరోపక్క ఆ నలుగురు ఫ్రెండ్స్ ఆదిదేవుని ఎక్స్‌ప్లోర్ చేద్దామనేసి వాళ్ళు కారులో వస్తూ ఉంటారు. మరోపక్క మ్యారేజ్‌కి బయలుదేరిన భార్యాభర్త, పిల్లాడు బైక్‌లో అయితే వస్తూ ఉంటారు. అది ఆ రోడ్డు మొత్తం ఒక కొండ ప్రాంతంలో అయితే మెలికలు తిరిగి ఉంటుందన్నమాట. అక్కడ యాక్సిడెంట్ జోన్ అని కూడా బోర్డ్ అనేది కూడా పెట్టుంటారు. ఇక్కడ అందరికీ ఇక్కడ ఏదో ఒక భయంకరమైన యాక్సిడెంట్ అయితే జరుగుతుందని అనుకుంటారు. కానీ అక్కడ చూస్తే కారు, బైక్ ఢీకొట్టబోతున్నాయి అనే టైంకి పక్కకు తిప్పేస్తాడు కళ్యాణ్ కార్‌ని. వీళ్ళు ఆ బైక్‌కి ఏమి కాలేదనుకోని తప్పించుకునేసినారనుకోని వీళ్ళు కార్‌నైతే ఆపకుండా అయితే వెళ్ళిపోతారు. ఇక్కడైతే మనకు మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్ అయితే ఉంటుంది. అది మూవీ చివర్లో అయితే రివీల్ చేస్తారు. ఎవరు కూడా అసలు ఎక్స్‌పెక్ట్ చేయరనమాట ఆ ట్విస్ట్ ఏంటనేసి. మూవీ చివరి వరకు చూడండి. ఇక్కడ నుంచైతే స్టోరీ అయితే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. వాళ్ళు కార్‌లో వెళ్ళిపోయిన తర్వాత బైక్ డివైడర్ పక్కనైతే ఆపుతాడు అతని భర్త. బాబుకైతే ఏమీ కాలేదు. ఇక మనం బయలుదేరదాం పుణ్యవతి అని వెనకన ఉన్న తన భార్యతో అయితే చెప్తాడనమాట. అయితే వెనక నుంచి అయితే ఏ సౌండు ఉండదు. అతను తిరిగి చూస్తే ఆమె వెనుక సీట్‌లో అయితే ఉండదనమాట. అతను బైక్ దిగి కంగారుగా ఎక్కడికి వెళ్ళిపోయిందని చూస్తూ ఉంటాడు. పక్కనే పెద్ద లోయ అనేది ఉంటుందన్నమాట. కింద చూస్తాడు. ఆమె కొన ఊపిరితో మొహమంతా రక్తంతో తడిసిపోయి అతని భర్తనే చూస్తూ ఉంటుంది. ఆ టైంకి ఆటోలో కూతురిని తీసుకుపోతున్న అతను ఆటో ఆపి ఏమైందో అని వెళ్లి చూస్తాడనమాట. ఆమె చివరగా ఆటోలో వచ్చిన అతన్ని చూసి అయితే చనిపోతుంది. నెక్స్ట్ సీన్‌లో తన కూతురుతో పృథ్వీరాజ్ దగ్గరికైతే వస్తాడతను. అక్కడ పృథ్వీరాజు దేవునికైతే పూజ చేసి అన్నం ముద్దలను అక్కడున్న గాలి సోకిన వాళ్ళకైతే ఒక్కొక్కటిగా తినిపిస్తూ ఉంటాడు. ఎవరైనా తినిన తర్వాత దాని లోపల నల్లగా మారితే
వాళ్ళకి గాలి సోకిందని, నల్లగా మారకుంటే గాలి సోకలేదని చెప్తూ ఉంటాడు. దీనినంతా నలుగురు ఫ్రెండ్స్ దూరం నుంచయితే చూస్తూ ఉంటారనమాట. మరోపక్క తన కూతురిని తీసుకువచ్చిన తండ్రి తన కూతురికి గూడా ముద్దను తినిపిస్తాడు. ఆమెకి ఎటువంటి గాలి సోకలేదని, మీరు హాస్పిటల్‌కి వెళ్లి చూపించండి అనేసి పృథ్వీరాజ్ అయితే చెప్తాడనమాట ఆ తండ్రికి. వాళ్ళు తిరిగి వెళ్ళే క్రమంలో అతను ఆ నలుగురు ఫ్రెండ్స్‌నైతే చూస్తాడు. అతడికి ఎప్పటినుంచో వాళ్ళ మీద పగ ఉన్నట్టు నేరుగా కోపంతో వెళ్లి కళ్యాణ్‌నైతే పట్టుకోబోతాడు. అప్పుడే వెంటనే అతని వెనక నుంచి వచ్చిన పృథ్వీరాజు అతన్ని పట్టుకొని ఒక గదిలో అయితే బంధిస్తారు. అది చూసిన తర్వాత ఆ నలుగురు ఫ్రెండ్స్ అక్కడి నుంచి అయితే తిరిగి వెళ్ళబోతారనమాట. అప్పుడే పృథ్వీరాజ్ అక్కడికి వచ్చి, "అసలు మీరు ఎవరు? ఇక్కడికి ఎందుకు వచ్చారని" అడుగుతారు. "అసలు మీకు ఏం కావాలని" అడుగుతాడనమాట. అప్పుడు వాళ్ళు, "ఈ ప్రశ్న అడగాల్సింది మేము, నువ్వు కాదని" అంటారు. "అసలు నీకేం కావాలి? మీ గురించి చాలా చదివాము. డాక్టర్ ఆదిదేవు టాప్ న్యూరో సర్జన్ లాంటి వాడివి. అవన్నీ వదిలేసి ఇలా పాపం జనాలతో ఎందుకు ఆడుకుంటున్నావు" అని అడుగుతారు కళ్యాణ్. అప్పుడు పృథ్వీరాజ్ ఉండుకొని, "ఒక్కొక్కసారి విషాదంలో నుంచి ఒక కారణం పుడుతుంది. ఆ కారణం మన జీవితాన్ని గమ్యాన్ని నిర్దేశిస్తుందని" అంటాడు. ఇలా అమాయక జనాలను ఆత్మలు, దెయ్యాలు పేరుతో నాశనం చేయడమేనా నీ గమ్యం అని వినయ్ అడుగుతాడు. అప్పుడు పృథ్వీరాజు, నాశనం చేయడం కాదు, కాపాడడం అని అంటాడనమాట. మీకు తెలిసిన బాహ్య ప్రపంచంలో మనుషులకు ఉన్నది రెండే రెండు సమస్యలు. ఒకటి శారీరక సమస్య, రెండొచ్చి మానసిక సమస్య. వాటిని సాల్వ్ చేయడానికైతే బయట చాలామందే ఉన్నారు. కానీ మీకు తెలియని, మీరు ఊహించడానికి కూడా భయమేసే చీకటి ప్రపంచం ఒకటి ఉంటుంది. అందులో ఉన్న సమస్యలు పరిష్కరించే వాళ్ళు చాలా కొద్దిమంది మాత్రమే ఉంటారు కాబట్టి, ఆ బాధ్యత నేను తీసుకున్నాను అని అతను చెప్తాడు. అప్పుడు నైనా, ఇంత చదువుకున్నారు గూడా ఈ మూఢనమ్మకాలని ఈ జనాల్లో స్ప్రెడ్ చేయడానికి మీకు సిగ్గుగా లేదా అని అంటుంది. మన అనుభవానికి రానంత వరకు ఏదైనా మూఢనమ్మకమే. మనకు అనుభవమైన మరుక్షణమే అది నమ్మకం అవుతుందని అంటాడనమాట పృథ్వీరాజు. ఒకప్పుడు నేను కూడా మీకన్నా బలంగా వీటన్నిటిని వ్యతిరేకించిన వాడినే. కానీ నా భార్య మరణం నా ఆత్మల్ని పరిచయం చేసింది. నీదైన శరీరాన్ని నీది కాదు అని ఆత్మ ఆక్రమించినప్పుడు జరిగే సంఘర్షణ ఎంత భయంకరంగా ఉంటుందో తెలుసా? నీలోని నరం తెంపబడుతున్నట్టు, నిప్పుల కొలిమిలో నీ శరీరం కాలుతున్నట్టు, కొన్ని వందల విషసర్పాలు నీ శరీరాన్ని ఒక్కసారిగా కాటు వేసినట్టు, భరించలేని హోరుగాలి మెదడులో సుడులు తిరుగుతుంటే, రాత్రేదో పగలేదో అర్థం గాక, నీటికి నిప్పుకి తేడా తెలియక, ఆ సమస్య ఏమిటో ఎవరికి చెప్పుకోవాలో కూడా అర్థం కాక, సహాయం కోసం నా దగ్గరికి వస్తున్న ఈ మనుషులకు నేను చేస్తున్న వైద్యం ఇది అంటాడు పృథ్వీరాజ్. అసలు దెయ్యాలు, పిశాచాలు అని క్రియేట్ చేసి మంచి వాళ్ళను కూడా పిచ్చి వాళ్ళలాగా మార్చే ఈ సొసైటీని నాశనం చేస్తున్నారు నీలాంటి వాళ్ళు అని అంటాడనమాట కళ్యాణ్. అంటే ఆత్మలే లేవంటావా అని అంటాడు పృథ్వీరాజు. అప్పుడు నైనా, నీకు చెప్పేది అర్థం కాలేదా? నీకేమైనా పిచ్చా? లేదనే కదా చెప్తుండేది అంటుందనమాట. అప్పుడు పృథ్వీరాజు, ఆత్మలు ఉన్నాయని నిరూపిస్తే వాళ్ళతో 3 రోజుల్లో మీకు ఆత్మలనైతే పరిచయం చేస్తానని చెప్పి చెప్తాడనమాట. నెక్స్ట్ సీన్‌లో అయితే వాళ్ళను ఒక పాడుబడ్డ ఇంటికైతే తీసుకెళ్తాడు పృథ్వీరాజు. ఆ ఇల్లు చూడడానికైతే చాలా భయంకరంగా అయితే ఉంటుంది. అప్పుడు వాళ్ళతో ఆ ఇంటి గురించైతే చెప్తూ ఉంటాడనమాట. ఈ ఇల్లు కట్టే సమయంలో మేస్త్రి తన దగ్గర పనిచేసే 2 పని వాళ్ళను చంపేసి తాను చనిపోయాడు. వినగానే అపర్ణకైతే ఏదో తెలియని భయం తన ఫేస్‌లో అయితే కనిపిస్తుంది. అతను ఇంకా చెప్తూ, ఎన్నో అరిష్టాల తర్వాత ఈ ఇల్లు పూర్తయింది. గృహప్రవేశం రోజున ఒక పెద్ద ఫంక్షన్ జరిగింది. చాలా హ్యాపీగా అయితే జరిగింది ఆ ఫంక్షను. తరువాత ఆ రోజు రాత్రి ఏమైందో తెలియదు గానీ, ఆ ఇంటి యజమాని తన కుటుంబం మొత్తాన్ని చంపేసి తాను కూడా చనిపోయాడు అంటాడు. మనుషులు చనిపోయినా మనిషికి ఆశ అనేది చావలేదు. ఒకతను మళ్ళీ వచ్చి ఈ ఇంటిని మార్చి రిసార్ట్‌గా మారుద్దామని అనుకున్నాడు. అందరిలో ఉన్న భయాన్ని పోగొట్టాలని తానే స్వయంగా తన కుటుంబంతో కలిసి ఈ ఇంట్లో 10 రోజులు గడపడానికైతే వచ్చాడు. ఏం జరిగిందో తెలియదు గానీ, 2 రోజుల తర్వాత తన భార్య, పిల్లలను చంపేసి తను కూడా పైనుంచి దూకి చనిపోయాడు అంటాడనమాట. అతడు చెప్పే ఒక్కొక్క స్టోరీ అపర్ణ గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా చేస్తాయి. ఆమె అప్పటినుంచి భయపడడం అయితే స్టార్ట్ చేస్తుందనమాట.
ఆయా సంఘటనలు జరిగిన టైంలో ఆ ఇంట్లో ఏం జరిగిందని చెప్పే మనుషులు ఎవరు బ్రతకలేరు. కానీ వీటన్నిటిని బట్టి చూస్తే నాకు అర్థమైంది ఒకటే. ఎన్నో ఏళ్లుగా ఈ ప్రాంతాన్ని అంటిపెట్టుకున్న ప్రేతాత్మలేవో ఈ స్థలాన్ని ఏదో తమ హక్కుగా భావిస్తున్నాయి. ఈ ప్రదేశంలోకి మనుషుల రాకను అవి అంగీకరించలేకపోతున్నాయని అంటాడు. ఇన్నేళ్లు తర్వాత ఇవన్నీ ట్రాష్ అని నమ్మే మీరు నాకెదురు పడ్డారు. మీరు గనుక ఈ ఇంట్లో 3 రోజులు గడిపి ఇందులో ఏ ఆత్మలు లేవని నిరూపిస్తే నేను ఇంతకాలం నమ్మిన సిద్ధాంతాలు అన్నీ తప్పు అని ఒప్పుకొని మీరు ఏది చెబితే అది చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను అంటాడనమాట. దానికి మీరు సిద్ధమేనా అని అడుగుతాడు వాళ్ళని. దానికి నైనా అయితే మేము రెడీగానే ఉన్నామని చెప్తుందనమాట. అక్కడ అతడు మీ ప్రాణాలకు ఏమి జరగకుండా ఉండడానికి ఏదో పూజలు అలాగే దిగ్బంధనాలు చేసి ఉంటాడు ఇంటి చుట్టూ. వాళ్ళతో పొరపాటున కూడా మీరు ఈ ఇంటిని నుంచి బయటికి వెళ్ళకూడదని చెప్పి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. ఇదంతా పట్టించుకొని ఆ నలుగురు ఆ ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ యొక్క గదులలోకి అయితే వెళ్ళిపోతారనమాట. స్టార్టింగ్ నుంచి భయపడుతూ వస్తున్న అపర్ణకైతే అక్కడ ఏదో స్కిన్ కాలిన వాసన, అలాగే పృథ్వీ చెప్పినట్టు అక్కడ చనిపోయిన వాళ్ళ మాటలు, వాళ్ళు ఎలా చనిపోయారో అవన్నీ కనపడుతూ ఉంటాయి. ఆమె వాళ్ళ భర్తతో చెప్తూనే ఉంటుందన్నమాట. ఇక్కడేదో ఉంది, మనం ఇక్కడ నుంచి బయటకు వెళ్ళిపోదాము, నాకు ఎందుకో భయం వేస్తుంది అంటుంది. వాళ్ళందరూ ఆమెను కన్విన్స్ చేసి వెళ్ళి రెస్ట్ తీసుకో, అతడు మనల్ని భయపెట్టడానికి చెప్పిన కట్టుకథలు ఇవన్నీ, అతను ఒక బ్రెయిన్ సర్జన్ అనే విషయం మర్చిపోయినావా నువ్వు, అతను మనల్ని భయపెట్టడానికి అలా చెప్తున్నాడు అని నైనా అయితే చెప్తుందన్నమాట. తరువాత అపర్ణకి ఏదో స్మెల్ వస్తున్నట్టు నిద్ర లేచి బయటికి వెళ్తుందన్నమాట. అక్కడికి వెళ్ళే కొందుకి ఆ స్మెల్ అనేది అక్కడికి రాదు. మళ్ళీ తిరిగి తన బెడ్ పైకి రావడానికి ట్రై చేస్తున్నప్పుడు తన బెడ్ మీద ఎవరో కూర్చొని ఉన్నట్టయితే చూస్తుంది. ఒక్కసారిగా తనకి గుండె ఆగినంత పైనయితుందనమాట. ఆ అమ్మాయి కాలిన శరీరంతో అయితే ఉంటుంది. వినయ్‌ని చూస్తూ ఆ బెడ్ పైన అయితే కూర్చొని ఉంటుందనమాట. అప్పుడు దగ్గరికెళ్ళి ఎలాగోలాగా ధైర్యం తెచ్చుకొని, "ఎవరు నువ్వు? ఎవరు నువ్వు?" అని వెళ్ళి దగ్గరికెళ్ళి అడుగుతుంది. తను ఒక్కసారిగా అపర్ణ వైపు తిరిగి చూడగానే అపర్ణ ఒక్కసారిగా గట్టిగా అరుస్తుందనమాట. ఎందుకంటే అక్కడ ఉన్నది తన రూపమే అన్నమాట. ఆ దెబ్బకు వాళ్ళందరూ కూడా ఏమైందో అనేసి తన దగ్గరికైతే వస్తారు. జరిగిన విషయం అంతా చెప్తుంది వాళ్ళతో. మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాము అని ఏడుస్తూ అయితే ఉంటుంది అపర్ణ. అప్పుడు నువ్వేదో పిచ్చి కల అయితే కనుంటావు. దాన్ని చూసి ఇక్కడి నుంచి మనం వెళ్ళిపోవాలా? అప్పుడు కళ్యాణ్ కూడా నయనతో ఏదో తెలియని అనీజీ ఫీలింగ్ అయితే కలుగుతుంది అంటాడనమాట. అప్పుడు నయన నీకు కూడానా? అప్పుడు కళ్యాణ్ అయితే అవును, ఏదో ఒక స్మెల్ అయితే వాసనలాగా వస్తుందంటాడు. నువ్వు కూడా అపర్ణలాగా మాట్లాడుతున్నావు. ఇక్కడ ఏమీ లేదు. ఇప్పటికే చానా లేట్ అయింది. వెళ్ళి పడుకో అని అంటుందన్నమాట. నెక్స్ట్ సీన్‌లో ఈ నలుగురు పైన అటాక్ చేసిన ఒకతను పృథ్వీ బంధించి ఉంటాడు గదా! అతన్నయితే చూపిస్తారు. అతన్ని పట్టుకొని పృథ్వీరాజ్ అయితే అసలు నువ్వు ఎవరు నువ్వు? వాళ్ళని ఎందుకు అటాక్ చేయాలని చూసావని అడుగుతూ ఉంటాడనమాట. అతడు ఎంతకీ నోరు తెరిచి అయితే ఏమీ చెప్పడనమాట. అప్పుడు పృథ్వీ స్టైల్‌లో అయితే అతన్ని అడుగుతాడు. నా పేరు పుణ్యవతి అని, ఈ విధంగా నేను మా ఆయనతో మ్యారేజ్‌కి వెళ్తుంటే కార్‌తో వీళ్ళు డాష్ ఇచ్చి నన్ను అన్యాయంగా చంపేశారని చెప్తుంది. అతనిలో ఉన్న పుణ్యవతి వాళ్ళనైతే నేను వదలను, అడ్డొస్తే నేను నిన్ను కూడా చంపేస్తానంటుందన్నమాట. అది తెలుసుకున్న పృథ్వీ అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. అతడు వెళ్ళిపోయాక అతనికి ఉన్న కట్లన్నీ విప్పడానికైతే ట్రై చేస్తూ ఉంటాడు అతను. నెక్స్ట్ సీన్‌లో నైనను మంచం మీద అయితే పడుకొని నిద్రపోతూ ఉన్నట్టు చూపిస్తారు. తను సడన్‌గా నిద్రలో నుంచి మేలుకొని ఏదో స్మెల్ వస్తున్నట్టు అనిపించి పైకి లేసి చుట్టూ చూస్తుందన్నమాట. సడన్‌గా తను అక్కడున్న మిర్రర్ వైపు చూస్తూ ఆశ్చర్యపోతుంది. ఆ అద్దంలో తన రూపం అయితే కనిపించదన్నమాట. తనకు ఏమీ అర్థం కాక చాలా ఆశ్చర్యపోయి అద్దాన్నయితే తాకడానికి వెళ్తుంది. అందులో ఒక్కసారిగా తన మాదిరిలాగానే ఉన్న ఒక ఆత్మను చూసి భయపడి వెనక్కైతే వెళ్తుంది. తను వెంటనే పక్కన ఉన్న కళ్యాణ్ రూమ్‌లోకైతే వెళ్ళి అతన్ని లేపి
నువ్వు చెప్పింది కరెక్టే. నాకు కూడా అలాంటి స్మెల్ అయితే వస్తుంది. అపర్ణలాగా నాకు కూడా ఫీలింగ్ అయితే కలుగుతుందని చెప్తుందనమాట. ఆ ఆదిదేవ్ ఖచ్చితంగా మనకి ఏవేవో డ్రగ్స్ అయితే గాలిలో ఇంజెక్ట్ చేసి ఉంటాడు ఆహ్, అని చెప్పి కళ్యాణ్‌కైతే చెప్తుందనమాట. అప్పుడు కళ్యాణ్ ఏంటి డ్రగ్సా అని అడుగుతాడు. అవును. ఇక్కడే ఎక్కడో దాని సోర్స్ అయితే ఉంటుంది. పద వెతుకుదాం అనేసి నైనా కళ్యాణ్‌తో అక్కడ రూమ్ అంతా సెర్చ్ చేస్తూ ఉంటుంది. అక్కడ వాళ్ళకు నిజంగానే ఏదో ఒక చిన్న రూమ్‌లో హోమం జరిగి మిగిలినున్న బూడిదనైతే చూపిస్తారు. మరుసటి రోజు ఉదయము ఆదిదేవ్ కారులో అయితే వాళ్ళ దగ్గరికైతే వస్తూ ఉంటాడు. అది రెండో రోజన్నమాట. వీళ్ళు నలుగురు ఆ ఇంటి నుంచి అయితే బయలుదేరి అతని కారుకైతే ఎదురుగా వెళ్తారు. అప్పుడు ఆదిదేవ్ అయితే కారు దిగి ఎక్కడికి వెళ్తున్నారు? ఈ ప్రదేశం దాటి బయటకు రావద్దని చెప్పాను గదా! అది చాలా ప్రమాదం కదా! అని చెప్పి అంటాడు. అప్పుడు నైనా పెద్ద మేధావిలాగా 3 రోజుల్లో ఆత్మల్ని చూపిస్తామని ఛాలెంజ్ చేసి మమ్మల్ని భయపెట్టడానికి నువ్వు ఎంచుకున్న మార్గం ఇదా అని అంటుందన్నమాట నైనా. అప్పుడు ఆదిదేవ్ ఏమైందని అంటాడు. అప్పుడు కళ్యాణ్ నువ్వు తెలివైన వాడివి. ఏదైనా కొత్త మార్గం యూజ్ చేసి మమ్మల్ని భయపడతావనుకున్నాం గానీ, నువ్వు కూడా థర్డ్ గ్రేడ్ బాబాల్లాగా ఆ గ్రూప్‌లో డ్రగ్స్‌ని మిక్స్ చేశావు అని చెప్తాడనమాట. అప్పుడు ఆదిదేవ్ డ్రగ్సా అని అడుగుతాడు. లేకపోతే ఆ ఇంట్లో ఉన్న ధూపం సెటప్ ఏంటి అని అడుగుతాడనమాట కళ్యాణ్. అదా ఇక్కడున్న చెడు శక్తుల వల్ల మీకు ఏ హాని జరగకూడదని చేసిన హోమం అంటాడు ఆదిదేవు. అందులో నేను కలిపింది స్వచ్ఛమైన సాంబ్రాణి మాత్రమే అంటాడు. నువ్వు చెప్పేది అబద్ధము. నువ్వేది అందులో కలపకపోతే అందరికీ ఒకేసారి ఎందుకు అలా హెల్యూసినేషన్స్ జరుగుతాయని అడుగుతుంది నయన. మీరు అడిగిన ఈ ప్రశ్నకు సమయమే సమాధానం చెప్తుంది. మీరు భయంతో ఓటమిని ఒప్పుకొని పారిపోతున్నారని అంటాడు. మీరు నమ్మినా నమ్మకపోయినా మిమ్మల్ని రక్షించడానికి నేను చేసిన చిన్న ప్రయత్నం మాత్రమే అంటాడు ఆదిదేవు. సరే మా రక్షణకు ఏదైతే చేశావో అదంతా తీసేయి. మేము ఇక్కడ మరో 2 రోజులైతే ఉంటామని చెప్తాడు కళ్యాణ్. మమ్మల్ని మేము ఎలా రక్షించుకోవాలో మాకు తెలుసు అని చెప్తాడనమాట. ఆదిదేవ్ కాసేపు ఆలోచిస్తూ ఉంటాడు. ఇలాగైతే నీ ప్లాన్ వర్కౌట్ అవుతుందో లేదో అని ఆలోచిస్తున్నావా అని అంటుంది నైనా. అప్పుడు ఆదిదేవ్ నేను ఆలోచిస్తున్నది మీకు జరగబోయే అనర్థాల గురించి అంటాడు. అప్పుడు నైనా మేము చెప్పినట్టు చేస్తే చెయ్యి లేకపోతే నువ్వు ఓడిపోయావు అని ఒప్పుకో అంటుంది. దానికి అతడు ఇంక చేసేదేమీ లేక అతను ఏదైతే పూజలు, హోమాలు, అష్టదిగ్బంధనాలు చేసి ఉంటాడో ఆ ఇంటికి ఉన్నవన్నీ కూడా తీసేయమంటాడు. నెక్స్ట్ సీన్‌లో పుణ్యవతి ఆత్మ ఆవహించిన అతడు అతనికి కట్టిన కట్లు విడిపించుకోవడానికైతే ట్రై చేస్తూనే ఉంటాడు. ఆల్మోస్ట్ అయితే తీసేసుకునేంత వరకైతే వచ్చేస్తాడనమాట. మరోపక్క నలుగురు స్నేహితులు ఆ ఇంటిని వదిలి బయటి ప్రదేశాలను చూడడానికైతే వెళ్తూ ఉంటారు. వాళ్ళకు అక్కడ ఒక మేకల మందైతే కనిపిస్తుందనమాట. నైనా అక్కడున్న ఒక చిన్న మేకను తీసుకొని ముద్దాడుతుంది. అంతే వెంటనే ఆ చిన్న మేక పక్కనే ఉన్న లోయలోకైతే దూకి ఆత్మహత్య అయితే చేసుకుంటుంది. అది చూసి మిగతా మేకలైతే గూడా గట్టి గట్టిగా అరుస్తూ ఉంటాయి. వాళ్ళు అది చూసి అక్కడ నుంచి అయితే వెళ్ళిపోతారనమాట. కానీ వినయ్ ఆ మేకను చూడడానికైతే ఆ లోయలోకైతే తొంగి చూస్తాడు. ఈలోపు ఆ ముగ్గురు కూడా చాలా దూరం అయితే వెళ్ళిపోయుంటారు. అక్కడ వినయ్ అక్కడి నుంచి వెనక్కి తిరగగానే అతనికి 2 కుక్కలైతే చాలా కోపంగా అతని మీదకైతే వస్తూ ఉన్నట్టు ఉంటుంది. అతను భయపడుతూ వెనక్కి వెనక్కి అయితే వెళ్తూ ఉంటాడు. వెనుకైతే ఆ మేక పడిపోయిన లోయ అయితే ఉంటుంది. వినయ్ వాళ్ళ స్నేహితులను పిలవడానికైతే ట్రై చేస్తాడు. కానీ వాళ్ళు చాలా దూరంలో అయితే వెళ్తూ ఉంటారు. ఆ కుక్కలైతే అతని దగ్గరకైతే వచ్చేస్తాయి. తరువాత సీన్ కట్ చేస్తే ఆ పుణ్యవతి ఆత్మ ఆవహించిన అతడు అక్కడి నుంచైతే తప్పించుకొని పుణ్యవతి వాళ్ళ ఇంటికైతే వస్తాడు. అక్కడ పుణ్యవతి ఫోటోకి దండ వేసి వాళ్ళ బంధువులు అందరూ ఏడుస్తూ ఉంటారనమాట. తన కొడుకునైతే వెతుకుతుంది. ఎక్కడా కనిపించడు. ఎవరూ చూడకుండా ఇంటి లోపలికైతే వెళ్ళి అతని కొడుకునైతే చూసి గట్టిగా పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. ఆ సౌండ్‌కి అందరూ వచ్చి ఎవరు నువ్వు అని అతన్ని బలంగా బయటికి తోసి అక్కడి నుంచి కొట్టి కొట్టి పంపేస్తారనమాట. అక్కడ నుంచి నెక్స్ట్ సీన్‌లో వినయ్ చీకటి పడ్డాక వాళ్ళు ఉంటున్న ఇంటికైతే వస్తాడు. అప్పటి నుంచి
ఎందుకో అతడు చాలా డల్‌గా అయితే కనిపిస్తాడు. అప్పుడు అపర్ణ, "ఇంతసేపు ఎక్కడికి వెళ్ళిపోయావు? మనం ఒక్క క్షణం గూడా ఇక్కడ ఉండొద్దు. వెళ్ళిపోదాం" అంటుంది. దానికి అతడు, "ఎలాగో నైట్ అయింది గదా! ఉదయాన్నే లేసైతే వెళ్ళిపోదాం" అంటాడు. ఎంత చెప్పినా అపర్ణ అయితే వినదనమాట. "నేను వెళ్ళిపోతాను" అని చెప్పి బ్యాగ్ తీసుకొని ఇంటి తలుపు తెరవగానే షాక్ కొట్టినట్టు వెనక్కయితే వచ్చి పడిపోతుంది అపర్ణ. అప్పుడే అక్కడికి పుణ్యవతి ఆవహించిన అతడైతే ఎంట్రీ ఇస్తాడు. వీళ్ళు భయపడి ఒక రూమ్‌లోకైతే వెళ్లి దాక్కుంటారు. అతడు మిద్ది పైకైతే వెళ్ళగానే వీళ్ళు ఆ రూమ్‌లో నుంచి బయటకు వచ్చి ఇంటి నుంచయితే పారిపోతూ ఉంటారు. అతడు వీళ్ళను చూసి మిద్దిపై నుంచయితే కిందకి దూకుతాడనమాట. అయినా గూడా అతనికేమీ కాదు. వాళ్ళని వెంబడించుకుంటూ అయితే వెళుతాడు. చివరికి వాళ్ళు దొరికిపోతారు అనే టైంకి ఆదిదేవ్ వాళ్ళ మనుషులతో అయితే అక్కడికి వచ్చి వాళ్ళనైతే రక్షిస్తాడనమాట. వీళ్ళు మళ్ళీ తిరిగి వాళ్ళు ఉంటున్న ఇంటికైతే వెళ్తారు. అప్పుడు అందరూ మార్నింగ్ లేవగానే ఇక్కడి నుంచయితే మనం వెళ్ళిపోదామని చెప్పుకొని ఎవరెవరి గదుల్లోకైతే వాళ్ళు వెళ్ళిపోతారు. అప్పుడే కళ్యాణ్‌కి ఎవరో మాట్లాడుతున్న శబ్దం అయితే వినిపిస్తూ ఉంటుంది. ఎవరో ఇద్దరు పిల్లలు వాళ్ళ అమ్మతో మాట్లాడుతూ ఉంటారనమాట. "నువ్వెవరో మాకు తెలియదు. నువ్వు మా అమ్మవు కావు" అని కంటిన్యూయస్‌గా చెప్పిందే చెప్తూ ఉంటారు. అది విన్న కళ్యాణ్ ఆ సౌండ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయో అనేసి ఫాలో చేసుకుంటూ ఒక ఇంటికి పక్కగా అయితే మాట్లాడుతున్నట్టయితే గమనిస్తాడు. అతడు ముందుకు వెళ్తున్నప్పుడు ఇద్దరు పిల్లలైతే చూస్తారు. వీళ్ళు ఎవరితో మాట్లాడుతున్నారు అని దగ్గరికైతే వెళ్తాడు మనోడు. ఆమెను చూడగానే మనోనికి అయితే ఒక్కసారిగా ఫ్యూజులైతే ఎగిరిపోతాయి. ఆమెకు తల ఉండదనమాట. మొండెం ఒకటే ఉంటుంది. అది చూసిన కళ్యాణ్ బిత్తరపోయి అక్కడి నుంచైతే తిరిగి వాళ్ళు ఉంటున్న ఇంటికైతే పరిగెత్తుకుంటూ వచ్చేస్తాడు. నెక్స్ట్ సీన్‌లో ఆదిదేవ్ తన ఆశ్రమానికి వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ రైల్వే ట్రాక్ పైన ఒక ఆవిడ తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకొని ఉంటుంది. అది చూసిన ఆదిదేవ్ వాళ్ళ దగ్గరకు వెళ్ళి వాళ్ళ ఆత్మలు శాంతి చేకూరాలని విభూతి అయితే మంత్రించి వాళ్ళపై అయితే చల్లుతాడు. సీన్ కట్ చేస్తే వినయ్ ఎందుకో ఆ లోయ దగ్గర జరిగిన ఇన్సిడెంట్ దగ్గర నుంచి చాలా మౌనంగా అయితే ఉంటాడు. అతడు బెడ్ పైన అయితే పడుకొని ఉన్నప్పుడు ఏదో ఒక నీడ అతని రూమ్ గుండా వెళ్ళడం చూస్తాడు. ఏంటి అదని దాని వెనుకే ఫాలో అవుతూ ఉంటాడనమాట. చివరికి ఒక అదృశ్య శక్తి ఏదో అతన్ని లోపలికైతే లాక్కొని వెళ్ళిపోతుంది. పక్కన పడుకొని ఉన్న అపర్ణ లేచి వినయ్ ఎక్కడికి వెళ్ళాడు అని మిగతా ఇద్దరిని పిలుస్తుంది. అతన్ని వెతుక్కుంటూ వెళుతూ ఉంటారు వాళ్ళు. అతడు ఒక రూమ్ డోర్ దగ్గర పడుకొని అపర్ణకైతే కనిపిస్తాడు. ఆమె చూస్తుండగానే అతన్ని ఎవరో అయితే లోపలికి సడన్‌గా లాగేసినట్టయితే చూపిస్తారు. ఆ విషయం గట్టిగా అరుస్తూ కళ్యాణ్ అయితే పిలుస్తుంది అపర్ణ. అతడు లోపలికి వెళ్లి రూమ్‌లో అంతా వెతుకుతూ ఉంటాడు. ఎక్కడా కూడా వినయ్ కనిపించడనమాట. చివరికి అపర్ణ వెనుక కూడా ఏదో ఒక నీడ లాంటిది కనిపించి నిలబడి ఉండడం అయితే గమనిస్తాడు కళ్యాణ్. కళ్యాణ్ భయం భయంగా అపర్ణతో సైగ చేసి చెప్తాడనమాట వెనక ఏదో ఉందని. అపర్ణ మెల్లిగా వెనకకు తిరిగి దానిని చూడగానే తనను కూడా లాక్కెళ్ళిపోతుంది ఆ నీడ. ఆ దెబ్బకు కళ్యాణ్ నయనను ఆ ఇంటి నుంచి అయితే పట్టుకొని పరిగెత్తుకుంటూ అయితే దూరంగా అయితే వెళ్తూ ఉంటాడు. నెక్స్ట్ సీన్‌లో ఆదిదేవ్ అయితే ఒక చోట 4 గుంతలు లోడి అందులో ఎవరివో ఒక్కొక్క వస్తువు ఒక్కొక్క గుంతలో అయితే వేస్తూ ఉంటాడు. ఎవరికీ అర్థం కాదనమాట అతను అలా ఎందుకు చేస్తున్నాడో అని. అతడు మంచివాడా లేక చెడ్డవాడా అని అందరూ అయోమయంలో అయితే పడిపోతారు. నెక్స్ట్ సీన్‌లో వీళ్ళు నయన, కళ్యాణ్ ఇద్దరు కూడా పరిగెత్తుకుంటూ ఒక పెద్ద కొండపైకైతే వస్తారనమాట. అప్పుడు నయన ఎక్కడికి వెళ్తున్నాము అనేసి కళ్యాణ్‌ని అడుగుతుంది. అతడు తెలియదు అంటాడు. అపర్ణ ఎక్కడ అని అడుగుతుంది. తను లేదు, తనని ఏదో నీడ లాక్కెళ్ళిపోవడం చూశాను అని అంటాడనమాట కళ్యాణ్. "ఏం మాట్లాడుతున్నావు నువ్వు? లాక్కెళ్ళడం ఏంటి? అవును నయన, అపర్ణ చెప్పింది నిజము. ఆ ఇంట్లో ఏదో ఉంది. బహుశా వినయ్‌ని కూడా అదే లాక్కెళ్ళిపోయిందేమో. నువ్వు చెప్పేది నిజమైతే మనం ఇక్కడ నుంచి ఆదిదేవ్ దగ్గరికి వెళ్ళాలంటుంది నయన. ఖచ్చితంగా వాడే ఏదో ఒకటి చేసుంటాడు. అక్కడికి వెళ్తే వాడే నిజం చెప్తాడు పద" అంటుంది. మరోపక్క కళ్యాణ్, "నేను చెప్పేది విను నయనా,
అది కాదు అంటూ అంటాడనమాట. అది ఏమి వినిపించుకోకుండా నైనా అయితే అక్కడి నుంచి వెళుతూ అయితే ఉంటుంది. నైనా నీకు జరిగిందేదో తెలియదు ఆగు అంటాడు. నైనా ఆగకుండా రా కళ్యాణ్ అని వెళుతూ ఉంటుందన్నమాట ముందుకి. కళ్యాణ్ వెనక కూడా అదే నీడ అయితే నిలబడి ఉంటుంది. అతను భయంగా వెనక్కి తిరిగి చూస్తాడు. అది కళ్యాణ్‌ని లాగి ఆ లోయలో నుంచి కిందయితే పడేస్తుంది. అతడు వెళ్లి నీళ్ళలో అయితే పడిపోతాడు. ఆ సౌండ్‌కి నైనా వెనక్కి తిరిగి చూస్తే కళ్యాణ్ అక్కడ కనిపించడనమాట. అక్కడికి వెళ్ళేసరికి అతడు మునిగిపోతూ అయితే కనిపిస్తాడు. ఆమె గట్టిగా ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి ఆదిదేవ్ అయితే వస్తాడు. అతన్ని చూసి పరిగెత్తుకుంటూ వెళ్ళి అతన్ని వేడుకుంటుందనమాట. కళ్యాణ్‌ని ఎలాగా బ్రతికించు అని. అతడు మునిగిపోతున్న కళ్యాణ్‌ని చూసి అతడి మీద విభూతి అయితే చల్లుతాడు. రక్షించమంటే బూడిద చల్లుతావేమిరా సన్యాసి అని తిడుతుంది నయన. నీ కాళ్ళు పట్టుకుంటాను అతన్ని బతికించు చచ్చిపోతాడు అని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు ఆదిదేవు అతను ఎప్పుడో చనిపోయాడు అంటాడనమాట. తనే కాదు నీ స్నేహితులు నువ్వు కూడా 3 రోజుల క్రితమే చనిపోయారు అంటాడు. 3 రోజుల క్రిందట మా ఆశ్రమానికి వచ్చే దారిలో ఒక బైక్‌ని తప్పించబోయి ఒక లోయలో అయితే పడిపోతారు అంటాడు. ఏంట్రా సన్యాసి నన్ను పిచ్చిదాన్ని చేద్దామని అనుకుంటున్నావా? మేము యాక్సిడెంట్ నుంచి తప్పించుకున్నాము అని ఉంటుందన్నమాట నయన. ఎందుకో ఆ భగవంతుడు మీకు ఆ అవకాశం ఇవ్వలేదు. ఆ కారు ఆ లోయలో ఎలా పడిపోయిందో చెప్తూ ఉంటాడనమాట. అప్పుడు నైనా నో లేదు నేను నమ్మను అని అంటుంది. ఈరోజు మీరు చనిపోయిన మూడో రోజు మీ కర్మకాండలు కూడా ముగిశాయి అని అంటాడనమాట. అందుకే ఒక్కొక్కరిగా మీరు వెళ్ళిపోతున్నారు అంటాడు. నో నేను నమ్మను అంటూ ఏడుస్తూ ఉంటుంది మళ్ళా నైనా. నువ్వే కాదు ఈ సృష్టిలో ఇలా అర్ధాంతరంగా ఊహించిన మరణానికి లోనైన వాళ్ళు ఎవరూ దాన్ని నమ్మలేరు. విభూతితో నైనా నుదిటి మీదైతే చెయ్యి పెడతాడనమాట ఆదిదేవు. అప్పుడు ఆమెకు చిన్నప్పటి నుంచి జరిగిన అన్ని విషయాలు ఒక్కొక్కటిగా గుర్తు వస్తూ ఉంటాయి. వాళ్ళు ఎలా కలిసిమెలిసి ఉన్నారో, వాళ్ళు ఎలా చనిపోయారో అన్నీ గూడా గుర్తుకొస్తూ ఉంటాయన్నమాట ఆమెకు. చివరికి ఆమెకు నిజం అనేది తెలుస్తుంది. తనతో నేను మా అమ్మ, చెల్లిని చూడాలి అంటుంది. అప్పుడు ఆదిదేవు నైనను ఆమె శరీరాన్ని దహనం చేసిన చోటుకైతే తీసుకెళ్తాడు. అక్కడ తన అమ్మని, చెల్లిని చూసి బాధపడుతూ ఉంటుంది. అప్పుడు ఆదిదేవు వెళ్ళిపోవాలి తల్లి. రాముడికి, కృష్ణుడికి తప్పలేదు అవతారాలు చాలించడం. సామాన్యులం మనమెంత అని అంటాడు. ఎవరైనా సరే ప్రకృతికి ఒకే ధర్మాన్ని పాటిస్తుంది అంటాడు. ప్రశాంతంగా వెళ్ళిపో తల్లి. మళ్ళీ ఒక తల్లి గర్భంలో ఒక పసిపాపలా నీ కొత్త ప్రయాణాన్నయితే ఆరంభించు అంటాడు. ఒక పక్క నయన ఏడుస్తూ ఉంటుంది. అలా చెప్పి ఆదిదేవ్ అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతూ ఉంటాడు. ఆమె ఆకాశం వైపు చూస్తూ గట్టిగా నో అని అరుస్తుందనమాట. అంతటితో మూవీ నో ఎండ్ అని స్క్రీన్ పైన అయితే పడుతుంది. మరి చూడాలి పార్ట్ 2 ఉంటుందో ఉండదో. ఓకే ఫ్రెండ్స్, మరొక ఇంట్రెస్టింగ్ మూవీ స్టోరీతో అయితే మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.